వీక్షకులందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం పెరిగిపోతూ ఉంది. ఈ పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల వాతావరణంలో భయంకరమైన మార్పులు, ఉష్ణోగ్రత పెరిగిపోవడం, ఎల్నినోలు, లానినో, వర్షాలు పడే దగ్గర విపరీతమైన వర్షాలు లేకపోతే తీవ్రమైన కరువు పరిస్థితులు. సౌదీ అరేబియా లాంటి ఎడారి దేశంలో ప్రస్తుతం వరదలు వస్తూ ఉన్నాయి. అసలు అక్కడ వర్షం పడడం అరదు. అంటే పరిస్థితులు ఎంత తీవ్రంగా మారిపోయాయో చూడండి. వచ్చే సీజన్లో భారతదేశంలో ముఖ్యంగా ఆసియా, దక్షిణాసియాలో పెద్ద ఎత్తున కరువు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఆందోళన కలిగిస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. చైనాలో పెద్ద ఎత్తున ఈవీ ఛార్జింగ్ వాహనాలు, 2 వీలర్ 4 వీలర్స్ 76% వచ్చేసాయి. భారతదేశంలో కూడా ప్రజల్లో కొంత అవగాహన పెరుగుతూ ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగిపోవడంతో ఈవీల వైపు జనం మొగ్గు చూపుతూ ఉన్నారు. గతంతో పోల్చుకుంటే ఈవీల మైలేజ్ కూడా పెరుగుతూ ఉంది. తాజాగా ఓలా విడుదల చేసిన ఈవీ 2 వీలర్ ఈవీ ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. ఇప్పటిదాకా వచ్చిన ఈవీలన్నీ కూడా 120 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్, మ్యాక్సిమం 180 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఒక సింగిల్ ఛార్జ్కి. తాజాగా ఓలా విడుదల చేసిన S1 X+ 5.2 kW/h ఈ వేరియంట్లో విడుదల చేసిన స్కూటర్ రేంజ్ 320 కిలోమీటర్లు. ఒకసారి రీఛార్జ్ చేస్తే కంపెనీ ఇచ్చింది 320 కిలోమీటర్లు. సరే, 20 కిలోమీటర్లు తీసినా కూడా 300 కిలోమీటర్లు ఒక్క ఛార్జింగ్తోనే. 320 కిలోమీటర్లు ఒక్క ఛార్జింగ్తో ఇస్తుంది కదా, దీని ధర 3 లక్షలు ఉండొచ్చు అని మీరు భయపడాల్సిన పని లేదు. కేవలం ఆఫర్గా ఎక్స్ షోరూమ్ ధర 1,29,999. ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ ధరకు దొరకదు. ఎందుకంటే మనం గతంలో 150, 160 మైలేజ్ ఇచ్చే ఈవీలు కూడా 1,80,000 దాకా అమ్మారు. ఆ తర్వాత ధరలు తగ్గాయి. దీంట్లో సెల్ బ్యాటరీ సిస్టాన్ని స్వయంగా ఓలా డెవలప్ చేసింది. సహజంగా పెద్ద పెద్ద బ్యాటరీస్ ఉంటాయి, ఒక 2 బ్యాటరీస్ పెడతారు, సింగిల్ బ్యాటరీ, డబల్ బ్యాటరీ. సింగిల్ బ్యాటరీ అయితే ఒక రేటు, డబల్ బ్యాటరీ అయితే ఇంకో రేటు. కానీ దీంట్లో అలాంటి విధానం లేదు. కారుల్లో ఎలాగైతే సెల్ టు సెల్స్ అన్ని అమర్చుకుంటూ ఒక బ్యాటరీని రూపొందిస్తారో, అలాగనే సెల్ టెక్నాలజీతో ఈ యొక్క స్కూటర్ని రూపొందించారు. ఇది మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 15 వరకే ఈ ధర. ఇంకా తర్వాత దాదాపుగా ఒక 20,000 నుంచి 25,000 దీని ధర పెరిగే అవకాశం ఉంది. 130,000కి 320 కిలోమీటర్ల మైలేజ్ వచ్చే ఈవీ దేశంలో మరొకటి లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఓలా 2 వీలర్ ఈవీ రంగంలో ఒక విప్లవాత్మకమైన టెక్నాలజీని తీసుకొచ్చిందని చెప్పవచ్చు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. 4680 భారత్ సెల్ టెక్నాలజీతో కూడిన 5.2 kWh బ్యాటరీ ప్యాక్ను ఉపయోగించారు. బ్యాటరీ ప్యాక్ నెంబర్ ఆఫ్ సెల్స్తో ప్యాక్ చేశారు. గంటకు 125 కిలోమీటర్ల వేగాన్ని గరిష్టంగా అందుకుంటుంది 6 సెకండ్లలో. 11 kV మిడ్ డ్రైవ్ మోటార్తో నడుస్తుంది. ఈ స్కూటర్లో బ్రేక్ బై వైర్ టెక్నాలజీ, ఫ్రంట్ డిస్క్ బ్రేకులు వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓలా జనరేషన్ 3 ప్లాట్ఫామ్పై ఈ మోడల్ నిర్మించారు. ఇక దీంట్లో అనేక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. వర్టికల్ ఇంటిగ్రేషన్ అందులో భాగంగా సాధ్యమవుతుంది. లోతైన ఆవిష్కరణలు చేయవచ్చు. వేగంగా విస్తరించడానికి అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని కస్టమర్లకు అందించడానికి కూడా ఈ ఓలా కృషి చేసింది. రేంజ్ 320 కిలోమీటర్లు, ధర కూడా తక్కువే. మిగతా వాటితో పోల్చుకుంటే చాలా ధర తక్కువ. కేవలం ఆఫర్ ప్రైస్ మాత్రమే అందుబాటులో ఉంది. బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. గతంలో ఓలా కొన్ని వేరియంట్స్ ఫెయిల్ అయినా ఇప్పుడు వస్తున్న టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీతో విడుదల చేసిన ఈ వాహనం భారత 2 వీలర్ రంగంలో ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బండి తీసుకున్న తర్వాత ఆ బండి ఎలా పనిచేస్తూ ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.